హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ మూవ్ చేయడం జరిగింది. కోర్టు సెలవులు ఉన్నందువల్ల హౌస్ మోషన్ మూవ్ చేశాము. హౌస్ మోషన్లో ఏంటంటే మెయిన్ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నందువల్ల వాళ్ళకి ఫిట్మెంట్ ఇంక్రీజ్ 43% గవర్నమెంటు మేనేజ్మెంట్ ఇవ్వలేదని వాళ్ళు 6వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నందువల్ల చాలామంది విద్యార్థులు, తర్వాత కామన్ మ్యాను, తర్వాత చాలామంది ప్రయాణికులు చాలా సఫర్ అవుతున్నట్టు తెలుసుకొని మీడియా ద్వారా ఈరోజు 2 పిల్ కేసెస్ హౌస్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఒకటి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఇంకొకటి ఒక అన్ఎంప్లాయీ మహమ్మద్ గౌస్ అని, ఇద్దరు కూడా పిల్ కేసెస్ మూవ్ చేయడం జరిగింది. ఈ కేసెస్లో మేము ఎంప్లాయీస్ యొక్క రైట్స్ తీసేసుకోవట్లేదు లేదు, వాళ్ళ గ్రీవెన్సెస్ రైటా రాంగ్ అని మేము అంటలేదు. దానికి సంబంధించి వాళ్ళకి ఎంప్లాయీస్కి సంబంధించి వర్కర్స్కి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారము గవర్నమెంట్ ఫర్దర్గా యాక్షన్ తీసుకోండి. కానీ ఇప్పుడు 1 రోజు 2 రోజులు స్ట్రైక్ చేసినందువల్ల ఇమ్మీడియట్గా ఆర్టీసీ ఎంప్లాయీస్కి వచ్చేది లేదు. కానీ అట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. ఈరోజు స్టూడెంట్స్, పూర్ పీపుల్స్కి సంబంధించిన స్టూడెంట్స్, మిడిల్ ఫ్యామిలీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేవాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యేవాళ్ళు సఫర్ అవుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు డాక్టర్స్ దగ్గర రావడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఆలోచించి ఈరోజు ఈ విధంగా కేసు ఫైల్ చేస్తూ ఒక కమిటీని అపాయింట్ చేయండి. దే షుడ్ కాల్ ఆఫ్ ది స్ట్రైక్ ఇమీడియట్లీ అని మేము అడగడం జరిగింది, ప్రేయర్ అడగడం జరిగింది. ఈరోజు మా వాదన విన్న తర్వాత హౌస్ మోషన్లో ఆనరబుల్ హైకోర్టు ప్రైమా ఫేసి ఈ ఆర్టీసీ ఎంప్లాయ్ చేసే స్ట్రైకు ఇల్లీగల్గా ప్రైమా ఫేసిగా డిక్లేర్ చేస్తూ ఆల్ ఎంప్లాయీస్కి ఇమీడియట్లుగా వాళ్ళ విధుల్లో జాయిన్ కమ్మని, విధులు నిర్వహించమని, కామన్ మ్యాన్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు యథావిధిగా విధులు నిర్వహించి ఇమీడియట్గా ఇప్పటి నుంచే వాళ్ళు విధుల్లో హాజరయ్యి